బాగుంది. చాలా బాగుంది. అంటే లాస్ట్ టైం మూవీకి వెళ్ళాము. సో అప్పుడు చాలా ట్రై చేసాం. బట్ మాకు ఫ్రంట్ నుంచి వ్యూ అసలు కనిపించనే లేదు. చాలా ట్రై చేసాం కానీ ఇప్పుడు నిజంగా మేము చాలా లక్కీ. ఎందుకంటే మాకు పాస్ దొరికింది, సెలబ్రిటీ పాస్, అండ్ దట్టు మేము చాలా క్లోజ్ గా చూడగలిగాం. అసలు ఆయన్ని అసలు ఫ్రేమ్ లో చూసేది వేరు, ఆఫ్ స్క్రీన్ చూసేది వేరు. సో చాలా ఎక్సైటెడ్ అండ్ చాలా బాగా అనిపించింది. మరొక గబ్బర్ సింగ్ చూస్తాం మళ్ళీ. లైక్ గబ్బర్ సింగ్ పార్ట్ 2 ఉంటే ఎలా ఉంటుందో లైక్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ద సేమ్. ఆల్సో మెన్షన్ ఖుషి లాగా కొంచెం స్టోరీ చేంజ్ చేసామని చెప్పారు. సో ఖుషి మూవీలో హీరో హీరోయిన్ ఎలా అయితే ఈగో వల్ల కొంచెం సెపరేట్ అయ్యి మళ్ళీ కలుసుకుంటారో ఆ కైండ్ ఆఫ్ స్టోరీ కొంచెం రీక్రియేట్ చేద్దామన్న థాట్ ఉండడం వల్ల మూవీ కొంచెం లేట్ అయింది, డిలే అయింది అని చెప్పారు. సో ఆయన అలా చెప్పగా ఇంకా ఇంకా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం లైక్ ఖుషి అండ్ గబ్బర్ సింగ్ కాంబోలా ఉండొచ్చు అని. సో దీని నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? సో వింటేజ్ ప్లస్ లైక్ మాస్. మస్. సో ఓవరాల్ గా ఉత్సాహ్ భగత్ సింగ్ గురించి వన్ వర్డ్ మీరు చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఊచకోత. ఊచకోత. ఉత్సాహ్ భగత్ సింగ్ ట్రైలర్ చూసారు, ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చూసారు. సో మూవీ పైన మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? అన్న ఇప్పుడు దాకా రికార్డులు వేరు. ఈ ట్రైలర్, ఈ టీజర్, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసాక మెయిన్లీ ఫ్యూజ్ అయితే ఎగిరిపోతుంది ప్రతి ఒక్కరిది. బాక్స్ ఆఫీస్ రికార్డ్ బద్దలు కొట్టేస్తారు ఈసారి. ఆల్ కొట్టని మేమే కొట్టించేస్తాం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని మేమే కొట్టేస్తాం. మొత్తం బాక్స్ ఆఫీస్ అవుట్ అన్న. ఓకే, సో ట్రైలర్ ఎలా అనిపించింది మీకు? ట్రైలర్ అయితే సూపర్ అన్న. తమన్ స్కోర్ అయితే చాలా బాగా నచ్చింది. దేవిశ్రీ కొంచెం బాగుంది మ్యూజిక్. మరీ ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నాం ఫ్యాన్స్ మేము. తమన్ మాత్రం చింపేశాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్. మంచి పని చేస్తే తమన్ పెట్టి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి. హరిశంకర్ గారు వచ్చేసి ప్రీవియస్ ఫిలిమ్స్ ఫ్లాప్ అయ్యాయి సెట్ బ్యాక్ కూడా ఉంది. సో మరి దీంతో ఏమైనా కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా? అన్న పవన్ కళ్యాణ్ గారు ఫ్లాప్ లో ఉన్న డైరెక్టర్ ఛాన్స్ ఇచ్చారని కంపల్సరీ పర్ఫెక్ట్ కంబ్యాక్ ఉంటది అన్న. లేకపోతే ఛాన్స్ ఇయర్ ఆయన. అది మాత్రం పక్కా, కంబ్యాక్ మాత్రం పక్కా. అండ్ డాన్స్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? డాన్స్ చింపేస్తారన్న. దేకలేంగా సాలలో మాత్రం కుమ్మేస్తారు. ఆల్రెడీ ఆ ప్రీ వీడియోలోనే, లిరికల్ వీడియోలోనే అంత డాన్స్ చూపించారంటే రియల్ వీడియో సాంగ్ చూసినప్పుడు మనకి ఇంకా ఫీజులు అవుట్. థియేటర్లు మొత్తం కాలిపోయే రేంజ్ లో అవుతాయి. ఇంకా మొత్తం ఇంత ముందు చూస్తే మాత్రం ఏప్రిల్ రిలీజ్ ఈవెంట్ లో వల్గర్ సాంగ్స్ పాడడం కానీ, వర్గల్ డైలాగ్స్ చెప్తున్నారు. ఈసారి డిప్యూటీ సీఎం కాబట్టి క్లాస్, మాస్ అన్ని ఫ్యాన్స్ కి పిక్చర్ ఏజ్ మొత్తం. ఓవరాల్ ఉత్సాహ్ భగత్ సింగ్ ఐ మీన్ అంటే దీంతో పాటు కూడా వస్తుంది దూరందర్ 2 అన్న. అది అదే ఇది ఇదే ఏ రేంజ్ లో అది ఆడుతుంది కంపల్సరీ. అది అయితే ఉత్సాహ్ భగత్ సింగ్ గురించి మీరు ఏం చెప్పాలి? వన్ వర్డ్ లో చెప్పాలి. సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ కంపల్సరీ. అది పవన్ కళ్యాణ్ అనే గురించి మాట్లాడేది ఏం లేదు. ఈ ఉగాదికి వస్తాడు, ఊచకొత్త చేస్తాడు, ఉస్తాద్ పేరు నిరూపెడతాడు. అలాగే యూట్యూబ్, ఉస్తాద్, ఉగాది అండ్ ఊచకోత, ఈ 2 కాదు 3 కూడా రీలోడింగ్ అవుతా ఉంటాయి. మీరు ఊచకోత చూడబోతున్నారు ఈ పవన్ అన్నది. ఈ ఉగాదికి ఉస్తాద్ వస్తాడు, అందరిని ఉరికిస్తాడు. చూడండి, మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి డాన్స్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు? డాన్స్ అయితే మైకిల్ జాక్సన్. ఇప్పుడు మైకిల్ జాక్సన్ సేమ్ అలా యాక్సిటీస్ అలానే చేస్తున్నాడు. బట్ ఇప్పుడే నేను స్పీచ్ వినేసి వస్తున్నా. బట్ ఆయన డెహెడ్ ఫ్యాన్ అంట. పవన్ కళ్యాణ్ గారు మైకిల్ జాక్సన్ డెహెడ్ ఫ్యాన్ అంట. బట్ ఆయన అట్లా చూపించద్దు, మనకు కొలవద్దు అని ఇప్పుడే చెప్తున్నారు. వినేసి వస్తున్నారు. అండ్ ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ గారికి నాకు తెలిసి హిస్టరీలో లేదు. ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేస్తున్నారు. సో ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ మ్యూజిక్ మీకు ఎలా అనిపించింది? తమన్ అయితే వేరే బ్రదర్, వేరే లెవెల్ బ్రదర్. తమన్ గురించి చెప్పేది కాదు. అది తమనే. డిఎస్పీ కూడా బిగ్మానే ఉంటుంది అది. సో ఉత్సాహ్ భగత్ సింగ్ ఉగాదికి అయితే వస్తుంది. సో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఫైనల్ గా ఉత్సాహ్ భగత్ సింగ్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? హిట్ అవుతుంది అనుకుంటున్నారా లేదా? హిట్ అవుతుంది బ్రదర్, పక్కా అవుతుంది బ్రదర్. భక్తులు పక్కా చెప్తున్నారు, పక్కా అవుతుంది. అంటే ఓజీ చూస్తే ప్రీవియస్ కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్, కంప్లీట్ యాక్షన్ అండ్ మాఫీ ఎంటర్టైనర్. సో ఉత్సాహ్ భగత్ సింగ్ నుంచి మీరేమైనా వస్తుంది అనుకుంటున్నారు? ఉత్సాహ్ భగత్ సింగ్ అంటే అది చెప్పేది కాదు బ్రదర్. అది రేపు రిలీజ్ అయితే అది అప్పుడే ఆటోమేటిక్గా అందరికి అర్థమైపోతుంది. అది పిక్స్లో ఉంటుంది. గబ్బర్ సింగ్ ఎలా ఉంటుందో దానికి రెట్టింపు అవుతుంది. అప్పుడు ఎప్పుడో 2 years బ్యాక్ నేను చూసాను కూపల్లిలో జనసేన పార్టీ మీటింగ్ వచ్చాడా, అప్పుడు చూసానంటే మళ్ళీ ఇప్పుడు చాలా ఆనందంగా చెప్పలేకపోతున్నా, మాటలు రాలేదు. అండ్ ఉత్సాహ్ భగత్ సింగ్ ఎలా ఉండబోతున్నారు? ఇట్టు కొడుతుంది, ఖచ్చితంగా కొడుతుంది. హరిశంకర్ ఉన్నాడు కదా, కొడుతుంది, ఖచ్చితంగా కొడుతుంది. హరిశంకర్ గారు పాత మూవీస్ కొంచెం ఫ్లాప్ అయ్యాయి కదా, మరి ఈ మూవీస్తో అవి ఫ్లాప్ అవ్వచ్చు కానీ అక్కడ ఉంది పవన్ కళ్యాణ్ కదా, కల్ట్ ఫ్యాన్ ఆయన, ఖచ్చితంగా కొడుతుంది, తప్పలేదు, ఖచ్చితంగా కొడుతుంది. ఈ మూవీకి వచ్చేసి స్పెషల్గా ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. అవును. సో ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ ఏమైనా గేమ్ చేంజ్ చేస్తారంటారా? ఏమో నా మ్యూజిక్ నాకు తెలియదు. అంటే మీకు ఇద్దరు ఎవరు మ్యూజిక్ అంటే ఇష్టం? తమన్నా, డిఎస్పీ? ఇద్దరు 2 కళ్ళు అంటారు ఇద్దరు. తెలుగు ఇండస్ట్రీకి ఇద్దరు ఇష్టము. అండ్ ట్రైలర్ అది చూసారు కదా, డ్యాన్స్ కానీ డైలాగ్స్ కానీ మీకు ఎట్లా అనిపించింది? అంటే ఆఫ్టర్ లాంగ్ టైం కళ్యాణ్ డాన్స్ చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది. కళ్ళలో పండుగలా ఉంది చెప్పాలంటే. సో బాగుంది. ఇయర్లీ వెయిట్ 19 కోసం. సో వన్ వర్డ్లో ఉత్సాహ్ భగత్ సింగ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మేము అనుకుంటున్నాం ఏంటంటే ఫుల్ మీల్స్ అనుకుంటున్నాం. అది ఇట్లా ఫుల్ మీల్స్లో ఉంటే ఇంకా బాగుంటుందని ఆశిస్తున్నాం.
అంటే హరిశంకర్ గారితో నమ్మకమే కలగంటారా? లేదు అలా అని కాదు కానీ ఏమో అనుకుంటున్నాం అలా, అంటే అప్పటికి ఇప్పుడు చాలా చేంజెస్ ఉన్నాయి కదా అలా అని. సార్ హాయ్ సార్. ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ చూసారు, ప్రీవ్యూ ఈవెంట్ చూసారు. సో మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? నా జనరల్గా నేను పవన్ కళ్యాణ్ పెద్ద అభిమాని. సో నా పేరు కూడా వచ్చేసి పవన్ కళ్యాణే. సో నేను అంటే పవన్ కళ్యాణ్ చూడటానికి నాకు ఎప్పుడు కుదరలేదు, ఎంతో ట్రై చేసా కానీ ఎక్కడ దొరకలేదు. ప్లస్ ఆఫీస్ వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల నాకు టైం అనేది రాలేదు. సో ఫస్ట్ టైం పవన్ సార్ని చూడటానికి వచ్చాను, కానీ అతను చూస్తే నాకు ఫస్ట్ కళ్ళం నుంచి వాటర్ వచ్చాయన్న. పవన్ కళ్యాణ్ గారి జస్ట్ ఒక ఫోటో చూస్తేనే కొంచెం హ్యాపీ ఫీల్ అయిపోతాం మేము. సో అతని సినిమా వస్తుందంటే ఎక్స్పెక్టేషన్ చాలా హై రేంజ్లో ఉంటాయి అన్న మాకు. సో ట్రైలర్ హరిశంకర్ గారి డైరెక్షన్ ఇక బాగుంటుందంటే ప్రీవియస్ మూవీస్ తెలుసు కదా, గబ్బర్ సింగ్, మాకు ఫుల్ మీల్స్ లాంటి మూవీ, అంత ప్రీవియస్ మూవీస్ చూసుకున్నా కూడా మిరపకాయ పాప్ అయ్యాయి కదా ప్రీవియస్ మిస్టర్ బచ్చన్ ఇవన్నీ. అన్న పవన్ కళ్యాణ్ ఫ్లాప్ అది పక్కన పెడితే మాకు సినిమా వస్తే చాలన్న. అది డైరెక్టర్ గారు అని ఏ డైరెక్టర్ పరక జస్ట్ మాకు పవన్ కళ్యాణ్ గారి సినిమా కావాలంతే. ఆ సినిమా వస్తే మాకు హ్యాపీ. సో ఉగాదికి మరి దురంధర్ కూడా వస్తుంది కదా, దురంధర్ 2 అన్న అసలు అవి ఎక్కువ అన్నాయి అవి అసలు అది మైండ్ లో నుంచి తీసా. ఆ సినిమాలు పట్టించుకోనే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే అదే ఇక దురంధర్ ఏ సినిమా వచ్చినా అది ఇక అన్నట్లే కదా. సో ఓవరాల్ గా ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మీరు చెప్పాలనుకుంటే ఏం చెప్పారు? 1 word లో చెప్పాలనుకుంటే ఈసారి షో బద్దలైపోద్దన్న. హాయ్ హాయ్. ట్రైలర్ చూసావా? ట్రైలర్ చూసాను, బాగుంది చాలా. ప్రీవ్యూ ఈవెంట్ కూడా చూసినట్టున్నా. చూసా, చాలా బాగుంది. బట్ ఇక్కడ ఏంటంటే మేము టికెట్స్ లేకుండానే వెళ్ళిపోయాం. టికెట్స్ లేకుండానే విఐపి పాసెస్ వచ్చాయి. సో దాని త్రూ వెళ్ళి ఎంజాయ్ చేసాం. మూవీ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఎక్స్పెక్టేషన్స్ ఏం లేదు, చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ ఆఫీస్ క్రాక్ కొడుతుంది, అదైతే పక్కా, నో డౌట్. అది ఇంకా నో వర్డ్స్ అంతే. పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లో ఇప్పుడు మొన్నటి వరకు ఇద్దరు డైరెక్టర్స్ డైరెక్ట్ చేశారు. ఫస్ట్ టైం ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్, ఐ మీన్ అంటే తమన్ అండ్ డిఎస్. సో వీళ్ళిద్దరు మ్యూజిక్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అఫ్ కోర్స్ బాగానే ఉంటుంది, బికాస్ ఇద్దరు బాగా మ్యూజిక్ డైరెక్టర్సే కాబట్టి చాలా బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తాను. అది వస్తుంది కాబట్టి ఓవరాల్ గా మూవీ గురించి ఏం చెప్పగలరు? అఫ్ కోర్స్ వెళ్ళి చూస్తేనే అర్థమవుతుంది అసలు మూవీ ఏంటి, స్టోరీ దేని గురించి అసలు ఏంటి అని.